ఓకే నా పేరు దేవని సతీష్ మాదిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, అదే రకంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర ఫౌండర్ ప్రెసిడెంట్. మిత్రులారా, ఒక బీసీ బిడ్డ అనుకోకుండా వచ్చిన ఎన్నిక ఇది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నిక అనుకోకుండా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చనిపోవడం, ఇక్కడ ఎన్నిక రావడం జరిగింది. ఇక్కడ ఒక బీసీ బిడ్డను, ఒక యాదవ బిడ్డను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఒక బీసీ బిడ్డను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము ప్రకటించిన తర్వాత ఒకటే దాడి చేస్తున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచి మొదలు పెట్టుకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి భారత రాజ్యాంగం ప్రకారము 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనుభవించిన కేసీఆర్ గారు ఒక అసెంబ్లీకి క్యాండిడేట్గా నిలబడ్డ వ్యక్తిని రౌడీ సీటర్స్గా, రౌడీ సీటర్ కుటుంబంగా ప్రకటించడం అనేది అది భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఒక క్యాండిడేట్ రౌడీస్గా సంబోధించడం అనేది అది అంటే చైతన్యమైన వ్యక్తులను రౌడీలతో పోల్చడం, ఆదుకునే వ్యక్తులను, పేద ప్రజలను ఆదుకునే వ్యక్తులను రౌడీలతో పోల్చడం. రౌడీ షీటర్ అంటే ఒక పోలీస్ స్టేషన్లో అమాయకుడి మీద 3 కేసులు నమోదైతే వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేయడం పెద్ద పని కాదు. 3 కేసులు ఏ అమాయకుడి మీద కూడా నమోదైతే ఒక పోలీస్ స్టేషన్లో ఒత్తిడి మేరకు రౌడీ షీట్ పెడతారు. అంతేగాని ఈయన పెద్ద ప్రజలంతా ముంచిండు చేసిండు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. కేసీఆర్, నీ బిడ్డ కవితమ్మకు చిన్న సిరిసిల్ల అన్న యాదవ్తో నుంచి డబ్బులు తీసుకోపోలేను. టీఆర్ఎస్లో పని ఎందుకో ఈ విషయం చెప్తుంది తెలుసు. నేను టీఆర్ఎస్ మొట్టమొదటి ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్. కేసీఆర్ ఇప్పుడు 9 సంవత్సరాలు ఉన్నా సిరిసిల్ల అన్న పనిచేసినప్పుడు నీకు మన పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రథాన్ని తయారు చేసి ఇచ్చాడు. నీవు డబ్బులు అడిగితే 5 లక్షల రూపాయలు అప్పిచ్చాడు. నీ బిడ్డకు పెళ్లికి పైసలు ఇచ్చాడు. ఆ రోజు ఆదుకున్న వ్యక్తి, ఆ రోజు నీకు దేవుడు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడే వరకల్లా రౌడీ కుటుంబం. నీవు అరువు తెచ్చుకున్న నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పోయాడు. అంటే బీఆర్ఎస్ పార్టీలోకి అరువు అయింది ఇతను. ఆయన ఈ నియోజకవర్గంలో నవీన్ గారి పైన రౌడీ షీట్లు ఓపెన్ కావడానికి, నవీన్ గారి పైన కేసులు నమోదు కావడానికి ప్రధానమైన కారకుడు ఎవడో తెలుసా? చనిపోయిన దివంగత మాజీ ఎమ్మెల్యేనే. అక్రమంగా కేసు పెట్టి ఎందుకొరకు పెట్టిండు? ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే నిలబడిన 40,000 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్ నిలబడి 18,000 నుంచి 20,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి. అంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు? ఇతడు బయటి దేశాల్లో చదువుకున్నాడు. నిజంగా వ్యాపారాలు చేసుకొని బతకాలనుకుంటే బయటి దేశాల్లో ఉండొచ్చు ఇతడు, ఈ పిల్లోడు. కానీ ప్రజాసేవ చేయాలని ఒక లక్ష్యం ఉన్నాడు కనుక పేదోడు ఆకలి అయిందంటే అన్నా